Hello students, welcome to Minds IAS Academy. So this is your Vamsi. సో ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఈ అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, అంటే వాళ్ళు రీసెంట్గా కోచింగ్ కంప్లీట్ చేసుకొని ఆర్ ప్రజెంట్ ఇంకా కోచింగ్లో ఉండి ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయబోతున్నారో అలాంటి వాళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు, అలానే కామన్ ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయడం కోసంగా నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసంగా సో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మీకు మొత్తం ఒక 3 మెయిన్ పాయింట్స్. ఒకటి కట్ ఆఫ్ స్కోర్ గురించి, అంటే ఒక క్యాలిబ్రేటెడ్గా మీరు ఎలా ప్రిపేర్ అయితే కొంత రీజనబుల్గా తక్కువ పీరియడ్లో మీరు ఆ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ వైజ్. దెన్ సెకండ్ పాయింట్ సిలబస్ కంప్లీషన్ గురించి ఒకటి. థర్డ్ వన్, మీరు ఫాలో అవ్వాల్సినటువంటి సోర్సెస్ లైక్ బుక్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో ఆ సోర్సెస్ గురించి ఏవైతే ఉన్నాయో దెన్ వాటి గురించి మీతో కొన్ని మాట్లాడాలనుకుని ఈ వీడియో తయారు చేస్తూ ఉన్నా. దెన్ కమింగ్ టు అవర్ థీమ్, సో మీలో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ మెయిన్ అడ్వైజ్ ఏంటి అంటే, దెన్ తక్కువ టైం ఉంది కదా, 45 డేస్ 55 డేస్ మాత్రమే ఉంది, ఇంత తక్కువ టైంలో నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా, జాబ్ తెచ్చుకోగలుగుతానా అనేది మైండ్లో అందరికీ రన్ అవుతున్నది. మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో. మెయిన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దెన్ మనకు రావాల్సిన పోస్టుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నో మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఓన్లీ ప్రిలిమ్స్ మీద మాత్రమే. సో ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత తెచ్చుకుంటే మనకి గెట్ ఆన్ అవ్వగలుగుతాం అనేది మెయిన్. ఇక్కడ ఒక చిన్నది చూద్దాం, లైక్ ఒక చిన్న కౌంట్ చూద్దాం, లెక్క చూద్దాం. సో ఇది రిపీటర్స్ టైం వేస్ట్ అనుకుంటే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే చేయండి. యాక్చువల్గా ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ థీమ్ కూడా ఫ్రెషర్స్ మాత్రమే కాబట్టి. దెన్ ఇక్కడ చూడండి, 2018 నోటిఫికేషన్ సో అనుకుంటే అప్పుడు మీకు అరౌండ్ కట్ ఆఫ్ అరౌండ్ 80 ఉండే. దెన్ మీకు అప్పుడు అరౌండ్ 387 పోస్టులు, ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ తీసుకుంటే 400 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 400 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 400 పోస్టులకి మీకు అటు ఇటు కట్ ఆఫ్ 80 మార్క్స్ ఉంది. తీసుకుంది కూడా 1:15, 1:15 తీసుకున్నారు ఆ టైంలో. కానీ ప్రస్తుతానికి తీసుకుంటున్నది దాదాపు 900 చేంజ్ పోస్టులు ఉన్నాయి. తీసుకుంటుంది 1:50 తీసుకుంటున్నారు. సో మీరే గెస్ చేయండి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది. సో ఇది డెఫినెట్లీ లెస్ దాన్ 18 ఉంటుంది. సో చాలా తక్కువే ఉంటుంది. కానీ సో ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 75 to 80, ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 75 to 80. దాన్ని ఇంకొంచెం సీరియస్గా చెప్పాలి అంటే అట్లీస్ట్ ఒక 90కి మీరు ఎయిమ్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద రేస్ హ్యాపీలీ. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మెయిన్స్కి మీరు ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. క్లియర్? దెన్ ఈ స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోర్ అంటే మీరు ఒక రౌండ్ ఫిగర్గా ఒక 80 అనుకుంటే మీరు కట్ ఆఫ్ స్కోర్, ఈ 80 స్కోర్ తెచ్చుకోవాలి అంటే మీరు సబ్జెక్ట్ వైజ్ క్యాలిబ్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే, దెన్ ఫస్ట్ వన్ మీకున్నటువంటిది హిస్టరీ, దెన్ జియోగ్రఫీ, దెన్ ఇండియన్ సొసైటీ, దెన్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇలా 5 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ సింపుల్గా మాట్లాడాలి అంటే ఈ 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 సెక్షన్స్లో కామన్గా మిగతా అందరూ కూడా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేటువంటి ఏరియాస్ ఏమున్నాయి అంటే ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్, అలాగే హిస్టరీ పార్ట్. ఈ 2 పార్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ఎక్కువ మంది కొంత ఈజీగా ఫీల్ అయ్యే అంశాలు. ఈ హిస్టరీలో మీరు కమ్సే కమ్ అట్లీస్ట్ ఒక 20 out of 30 తెచ్చుకోగలిగితే, ఎందుకంటే మీకు మార్కెట్లో మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సో అలానే ఇది అంత డైనమిక్ సబ్జెక్ట్ కాదు. సో కంప్లీట్గా స్టాటిక్ పార్ట్ అది. ఒకసారి చదివినా 2 సార్లు చదివినా ఎప్పటి నుంచి చదువుతున్నా కూడా మీకు అవే ఉంటాయి జనరల్గా. అందుకే సీనియర్ ఆస్పిరెంట్స్ కంపల్సరీ మీకు దీంట్లో టఫ్ ఫైట్ అయితే ఇస్తారు హిస్టరీ పార్ట్లో. అంటే ఎప్పటి నుంచి చదువుతూ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఫ్యాక్ట్స్ వాళ్ళు. సో మీరు మినిమం 20 అట్లీస్ట్ మీరు స్కోర్ చేయాలి. దెన్ మెంటల్ ఎబిలిటీ పార్ట్, దీంట్లో 30కి 30 తెచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా ఇలాంటి ఈ పార్ట్లో. సో యూ ఎయిమ్ ఫర్ 20 అట్లీస్ట్, యూ ఎయిమ్ ఫర్ 20 అట్లీస్ట్. సో మెంటల్ ఎబిలిటీ ఒక 20 మార్క్స్ తెచ్చుకోగలిగితే సో ఈ 2 పార్ట్స్ నుంచి మీరు అటు ఇటుగా ఒక 40 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. క్లియర్? దెన్ కొంత మిగతా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరు ఆస్పిరెంట్స్ బిట్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ ఏంటి అంటే జియోగ్రఫీ, దెన్ కరెంట్ అఫైర్స్. ఈ జియోగ్రఫీ నుంచి మీకు అతి తక్కువ స్కోర్ తెచ్చుకోగలుగుతాను నేను అనుకుంటే తక్కువ 10 వేసుకోండి, కావాలంటే ఒక 10 to 12 10 to 15 మార్క్స్ వేసుకోండి. దెన్ సో మీకు అటు ఇటుగా ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ పార్ట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి ఒక 15 మార్క్స్ వేసుకోండి.
దెన్ సొసైటీ కొత్త సిలబస్, కొత్తగా బుక్స్ ఈ మధ్య మార్కెట్ రిలీజ్ అయినాయి. సో ఎలా వస్తాయి తెలియదు బిట్స్ కాబట్టి ఒక 15 మార్క్స్ మీరు వేసుకోగలిగితే అంటే సో హిస్టరీ నుంచి ఒక 20, జియోగ్రఫీ నుంచి ఒక 10, ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్, మీకు బుక్స్ మంచిగా మార్కెట్లో అవైలబిలిటీ లేవు. సో ఈ బుక్స్ పాయింట్ తర్వాత మాట్లాడతాను నేను. సో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయనటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ఈవెన్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది, సో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున బుక్స్ రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చింది. సో మా బుక్ చదవండి 30కి 30, మా బుక్ చదవండి 30కి 25. సో ఇలాంటి మాటల వల్ల కొత్తగా మార్కెట్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అలాంటి బుక్స్ తీసుకోవడము, అలాంటి యూట్యూబ్లో వీడియోస్ చూడడము, అలాంటి వాటి వల్ల చాలామంది మోసపోతూ ఉన్నారు. సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవద్దు. మీరు మాత్రం ప్రిపేర్ అయ్యేది ఓన్లీ ఆథెంటిక్ బుక్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఆ లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తా ఉన్నా ఈ వీడియో ఎండింగ్లో కూడా. దెన్ స్కోర్ పరంగా తీసుకుంటే హిస్టరీలో ఒక 20 మార్క్స్, జియోగ్రఫీలో ఒక 10 మార్క్స్, దెన్ సొసైటీ ఒక 15 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ ఒక 20 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్క్స్. మీరు మొత్తం కౌంట్ చేస్తే మీకు అటు ఇటుగా 80 మార్క్స్ వస్తుంది. మనం టార్గెట్ చేసిన కూడా 18 కదా స్టార్టింగ్. సో మీరు ఆరామ్సే ఇలా క్లియర్గా క్యాలిబ్రేటెడ్గా మీరు టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మీరు ప్రిపేర్ అయ్యి ఈ స్కోర్కి మీరు ఏం చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ అన్నట్టు. ఓకేనా? సో మీరు తక్కువ టైం ఉంది అని వరి అయ్యి హరీగా మార్కెట్ దొరికి అన్ని బుక్స్, అక్కడ నోట్స్, ఇక్కడ నోట్స్లు, ఆ వీడియో కోర్సులు, ఈ వీడియో కోర్సులు, అక్కడ 500 రూపీస్, ఇక్కడ 99 రూపీస్కి అని చెప్పి ఏదో కొనుక్కొని కంగారు పడకుండా మీరు 50 డేస్ ఆర్ 55 డేస్ ఏదైతే ఉందో చాలా నీట్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీకు చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటి అంటే కట్ ఆఫ్ స్కోర్ గురించి మాట్లాడదాం అనుకున్నా. సో మీకు కట్ ఆఫ్ స్కోర్ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఎయిమ్ ఫర్ 90, మీరు లేదు 80+ మీరు తెచ్చుకోండి కంపల్సరీ. మీరు 1:50 తీసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఈవెన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయనప్పటికీ కూడా అఫీషియల్గా సో రెస్పెక్టెడ్ బోర్డ్ మెంబర్స్ చెప్పింది ఏంటి అంటే 1:50 తీసుకునే అవకాశం ఉంది అన్నారు కాబట్టి 1:50 అయితే మాత్రం మీరు 80+ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. ఈవెన్ 75+ తెచ్చుకున్నా కూడా మీకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది క్లియర్? దెన్ కమింగ్ టు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఇంకో పాయింట్ చెప్దాం అనుకుంది ఏంటి అంటే ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం జనరల్గా ఏన్షియంట్ హిస్టరీకి మనకు తెలిసిన పర్సన్తో అప్రోచ్ అయ్యి ఏ బుక్ తీసుకుంటే బాగుంటుంది. సో ఒక్కొక్క యూట్యూబర్, ఒక్కొక్క కోచింగ్ సెంటర్, ఒక్కొక్క చదువుకున్న ఫ్రెండ్, ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్, సో వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్న బుక్స్ లిస్ట్ ఏవైతే ఉంటుందో వాళ్ళు చెప్తుంటారో మనం బుక్స్ తీసుకుంటాం, ప్రిపేర్ అవుతూ ఉంటాం. కానీ ఈ ప్రిపరేషన్ జర్నీలో ఏదైనా ఒక బుక్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ ఓం సింబల్ పెట్టినామా, దెన్ పేజ్ 1 నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకున్నామా. సో ఇలా ప్రిపేర్ అవుతూ ఏదైతే వెళ్తున్నామో దెన్ అది డెఫినెట్లీ రాంగ్ కాన్సెప్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇంత తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే దెన్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మీకు సిలబస్ షేర్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ నేను చూపించేటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకున్నా సరే మీకు మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మీరు పింగ్ చేసిన లేదా మీరు ఒక్క సెకండ్, ఎస్, సో ఈ నంబర్ ఏదైతే ఉందో 9059464367, సో ఇది మా నంబర్. సో ఈ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేసినా కూడా మీకు తెలుగు మీడియం సిలబస్ కానీ ఇంగ్లీష్ మీడియం సిలబస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా సరే మీకు షేర్ చేస్తాం, ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఓకే, దెన్ కమింగ్ టు సిలబస్, ఇక్కడ చూస్తే మీరు ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తీసుకుంటే ఈ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం మీరు ఎవరైతే ఉన్నారో, నేను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రం రిఫరెన్స్ కింద తీసుకొని చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిలిమ్ సిలబస్ తీసుకుందాం. ఎస్, ఎస్, ఇక్కడ చూస్తే మీకు ప్రిలిమ్ సిలబస్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో మీకు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, దెన్ బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్ అండ్ హర్షవర్ధన. సో ఓవరాల్ మీరు తీసుకుంటే 1 2 3 4 5 6 7, సో ఓవరాల్గా మీకు టాపిక్ దెన్ ఏన్షియంట్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ ఏన్షియంట్ హిస్టరీలో
దెన్ మీకు 7 టాపిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ 7 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 టాపిక్స్ని మాత్రమే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో ఐవీసీ టాపిక్ మీ దగ్గర ఉన్న బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో మీరు కంప్లీట్ చదువుతారు. దెన్ మీరు వేదిక్ ఏజ్కి వెళ్తారు, దాన్ని చదువుకుంటారు. దెన్ బుద్ధిజం చదువుతారు, జైనిజం, ఇట్లా టాపిక్ వైజ్ ఏదైతే ఉందో టాపిక్ వైజ్ మాత్రమే యాజ్ ఆఫ్ ను చదవండి. మీరు తీసుకున్న బుక్లో ఏవైతే మెన్షన్ చేయలేదో, సిలబస్లో మెన్షన్ చేయని టాపిక్స్ ఏవైతే మీ బుక్లో ఉన్నాయో ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టండి. సో ఏవైతే మీకు టాపిక్స్ మెన్షన్ చేస్తున్నారో సో వాటి వరకు రివైజ్ చేయండి ఇమీడియట్గా. టైం దొరికిందా వాటి వరకు కూడా వెళ్దాం కావాలి అంటే. సో మీరు తక్కువ టైం ఉంది హరి అవ్వాల్సిన అవసరం లేకుండా మీరు సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బుక్స్ నుంచి మాత్రం చదవడం ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ కట్ ఆఫ్ మార్క్స్, సెకండ్ వన్ సిలబస్ కంప్లీషన్కి సంబంధించి. ఓకేనా. సో ఈ సిలబస్ కంప్లీషన్కి మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి ఆ బుక్లో ఏదైతే ఉందో ఆ బుక్ తీసుకోండి, ఆ బుక్లో చదువుకొని నోట్స్ రెడీ చేసుకోండి. దెన్ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద అట్లీస్ట్ ఒక 50 to 60 క్వశ్చన్స్ అన్నా సరే మీరు ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. ఓకే. అలాంటి టెస్ట్ సిరీస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే మైండ్స్ అకాడమీ ఒక మెంటర్షిప్ మాడ్యూల్ రెడీ చేసింది. జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ మాడ్యూల్లో ఎవ్రీడే మీకు సిలబస్ ఇస్తున్నాము. సేమ్ డే నైట్ మీకు 9 o'clockకి మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో మీకు ఓ టాపిక్ మీద టెస్ట్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. దెన్ అలాంటివి రాయండి ఒకసారి. మీరు మైండ్స్దే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు ఎక్కడైనా లాగిన్ అయ్యి ఉంటే లేదా ఎక్కడైనా తీసుకుని ఉంటే కోర్స్ అది రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కాకపోతే ఒక టాపిక్కి లిమిట్ అయ్యి ఆ టాపిక్ని చదువుకున్నామా ప్రాక్టీస్ చేసినామా అన్నట్టు ఉండాలి. ఓకేనా. సో అన్ని టాపిక్స్ బుక్ మొత్తం చదివి మాకు సిలబస్ అయిపోయింది అని మాత్రం భ్రమలో ఉండొద్దు. ఓన్లీ మెన్షన్ చేసినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు చదవండి ఇమీడియట్గా. ఓకేనా. దెన్ కమింగ్ టు థర్డ్ వన్ మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నది. దెన్ బుక్ లిస్ట్ అమ్మా. ఈ బుక్ లిస్ట్కి సంబంధించి ఓవరాల్గా వన్ వన్ మినిట్. ఎస్, ఎస్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి మీరందరూ కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లేదంటే మీరు ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా మా దగ్గర నుండి ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నా ఫార్వర్డ్ చేస్తాం, లేదా ఈ లిస్ట్ ఫార్వర్డ్ చేయమన్నా ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దెన్ కమింగ్ టు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్స్ బుక్ లిస్టు, ఇది తెలుగు మీడియం ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఏది కూడా లోకల్కి సంబంధించిన ఎవరైతే ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కానటువంటి క్యాండిడేట్స్ చెప్పానో వాళ్ళు కూడా బుక్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు మార్కెట్లో. అలాంటివి మీరు తీసుకొని ఇబ్బంది పడద్దు. మీరు కొంచెం టైం పట్టినా కూడా ఆథెంటిక్ బుక్స్ని ఫాలో అవ్వడం ట్రై చేయండి. సో వాటిల్లో కూడా సెలెక్టివ్ టాపిక్స్ అంటే మీకు సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవైతే అవి మాత్రం చదవడం ట్రై చేయండి. దెన్ ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో ఇదంతా కూడా ఈ లిస్ట్ ప్రకారం మీరు తీసుకొని ఉంటే అవి చదవండి, తీసుకోకపోయి ఉంటే మాత్రం వీటిని ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఓకేనా. అంతేగాని సో మల్టిపుల్ సోర్సెస్ని ఫాలో అవుతూ కన్ఫ్యూజన్ అయ్యి సో అనవసరంగా మీరు స్కోర్ లూజ్ అయ్యి రాక వచ్చే నోటిఫికేషన్ మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. మీరు ఏదైతే బుక్ తీసుకుని ఉంటారో ఆల్రెడీ దాన్నే చదవండి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ తీసుకోకపోతే మీరు మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది కదా దాన్ని తీసుకుందాం, మళ్ళీ కొత్త బుక్ వచ్చింది కదా అరే 30 వస్తాయని చెప్పారు కదా వాళ్ళు, ఇలాంటి వాటిల్లో మాత్రం ఉండొద్దు. సో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ సో లైక్ ఏదైతే ర్యాండమ్గా దొరుకుతా ఉన్నాయి మీకు వీడియోస్ కానీ సోర్సెస్ కానీ, ఈ మల్టిపుల్ సోర్సెస్ మల్టిపుల్ వీడియోస్ మల్టిపుల్ అడ్వైజర్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సో మీకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ తీసుకొని ట్రై చేయండి ఒకవేళ మీరు తీసుకోకపోతే. ఓకేనా. సో ఒకవేళ మీకు ఏదైనా బుక్స్ తీసుకున్నా ఆ బుక్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం వాళ్ళు రమణరాజు తీసుకున్నారు అనుకుందాం, జోగ్రఫీకి రమణరాజు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో అన్ని చదవాల్సి వస్తుందా, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి సపోర్ట్ కావాలనుకున్నా సరే మీరు ఈ విధంగా ఈ నెంబర్కి అప్రోచ్ అయితే కంపల్సరీ మా టీంలో ఎవరికి రెస్పాండ్ అవుతారు. ఓకే. సో మీరు ఎవరైతే ఫ్రెషర్స్ అని చెప్తా ఉన్నామో మీ ఫ్రెషర్స్ వరకు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ తక్కువ టైం ఉంది అనే భ్రమలో మాత్రం సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మీకు యాంపుల్ టైం అయితే ఉంది. ప్రిలిమినరీని మీరు ఈజీగా క్లియర్ చేయడానికి ఎంత టైం అయితే అవసరమో అంత టైం అయితే మీకు ఉంది, నన్ను నమ్మండి, ఖచ్చితంగా మీకు ఆ టైం ఉంది. సో మీరు ప్రిపేర్ అయ్యేది మాత్రం చాలా నీట్గా క్యాలిబ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. కోచింగ్ సెంటర్స్ కావచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో వాటినే ఫుల్గా నమ్ముకొని మాత్రం ఉండొద్దు. సో అవి చేసే పని అవి చేస్తూ ఉంటాయి, మీరు సెల్ఫ్గా చేయాల్సిన పనులు మాత్రం మీరు చేస్తూ ఉండాలి. సో అవి చేసేవి మాత్రమే మీరు లైక్ సెలెక్షన్ ఆఫ్ ది బుక్స్ కావచ్చు, కట్ ఆఫ్ స్కోర్కి సంబంధించి ఒక క్యాలిబ్రేటింగ్ ముందుకెళ్ళడం కావచ్చు, దెన్ మిగతా గైడెన్స్లు ఏవైతే యూట్యూబర్స్ చేస్తున్నారో వాటికి లొంగి వాటికి మళ్ళీ అవి కూడా నమ్మి మీరు ఇబ్బంది పడకుండా ఒక స్టెప్ మంచిగా వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది.
ఓకేనా? సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఇక ప్రిపరేషన్ సంబంధించి టెస్టుల పరంగా కావచ్చు, లేకుంటే లైక్ మెటీరియల్ పరంగా కావచ్చు, లేక సబ్జెక్ట్ డౌట్స్ పరంగా కావచ్చు, ఏదన్నా ఉన్నా సరే, సో టీమ్ మైండ్స్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. సో నంబర్ నోట్ చేసుకోండి, 9059464367. ఈ నెంబర్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. సో మీరు ఏ టైంలో సరే కాల్ కాకుండా వాట్సాప్కి పింక్ చేయండి, కంపల్సరీ విదిన్ 5 minutesలో మీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉన్నా, ఎవరికైనా సరే మిస్యూజ్ అవుతున్నట్టు అనిపించినా సరే, అది ప్లీజ్ లెట్ అస్ నో. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది కూడా 100% కరెక్ట్ అని, లేకుంటే ఫాలో అయిపోనని కూడా నేను చెప్పట్లేదు. ఓకే, సో బట్ ఫ్రెషర్స్ మాత్రము మీరు ఇబ్బంది పడొద్దు, టెన్షన్ పడొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. లాంగ్ వెయిటెడ్ నోటిఫికేషన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్.